పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గుతాయా? కేంద్రం చెప్తున్న అసలు కారణం ఇదే. నమస్కారం ప్రేక్షకులారా, అందరికీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెట్రోల్ ధరలు తగ్గుతాయంటూ వస్తున్నటువంటి వార్తల గురించి, డీజిల్ రేట్లకు సంబంధించి కిందకు వస్తాయని అంటే రేట్లన్నీ కూడా తగ్గుతాయని కూడా ఒక ప్రచారం చాలా జోరుగానే సాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని, ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. కానీ భారత్లో మాత్రం ఇంధన ధరలు వెంటనే తగ్గవు అని కూడా కేంద్ర ప్రభుత్వం కొంత స్పష్టం చేసింది. అసలు ఎందుకు అనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఎందుకు తగ్గవు? చమురు ధరలు తగ్గిన పెట్రోల్ ధరలు తగ్గవు అంటే ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియచేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా ఇటీవల పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగానే హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత తగ్గి ఒప్పందం కుదిరింది కాబట్టి కుదిరితే ప్రపంచ మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందనేది కూడా చాలామంది విశ్లేషకులు కూడా గతంలో చెప్తూనే వచ్చారు. అది 100% వాస్తవం కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చాలామంది భారతీయులు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి, నటుడు అయినటువంటి సురేష్ గోపి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారిపోయాయి. అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఏమన్నారు? అసలు సురేష్ గోపి గారు మాట్లాడుతూ ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్న భారత్లో ఇంధన ధరలు వెంటనే తగ్గడం సాధ్యం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకనే దానికి సంబంధించి కూడా రీజన్ కూడా చెప్పారు. ఇంధన ధరల నియంత్రణ అనేది కేవలం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపైన ఆధారపడి ఉండదు. దీనిపైన పన్నులు, రవాణా ఖర్చులు, డాలర్ విలువ, చమురు శుద్ధి వ్యయం, అంతర్జాతీయ పరిస్థితులు వంటి అనేక అంశాలపైన కూడా ప్రభావం చూపుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి అంశం కూడా అంటే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రపంచంలో చమురు ధరలకు ముఖ్యంగా రవాణా అనేది కూడా కీలకమైనటువంటి మార్గంగా ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి పూర్తిగా తెరుచుకున్నా కానీ అక్కడి నుంచి ముడి చమురు భారతదేశానికి రావడానికి కొంత సమయం పడుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఒకరోజు చమురు ధరలు తగ్గుతాయని కూడా వార్తల అంటే ఒక రోజులోనే చమురు ధరలు తగ్గుతాయని వార్త వచ్చినంత మాత్రాన అంటే ఈరోజు చమురు ధరలు తగ్గుతాయని కూడా వార్త వచ్చినంత మాత్రాన రేపే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు అనేది కూడా తగ్గిపోవు. ముఖ్యంగా ముడి చమురు కొనుగోలు, రవాణా, శుద్ధి, ఈ పంపిణీ ఇవన్నీ కూడా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అవడానికి ఒక్కోసారి రోజులు పట్టవచ్చు, కొన్నిసార్లు వారాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది సర్వసాధారణంగా. అయితే ఇది కేంద్రానికి కూడా భారీ భారం అనేసి కూడా చెప్తున్నారు. అంటే అరే అక్కడి నుంచి తెచ్చేదానికి కేంద్రానికి ఎందుకు భారీ భారం అని కూడా మనలో కొంత సందేహం అయితే వస్తుంది. ఇక ఈయన మాట్లాడుతూ కూడా మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి అంటే యుద్ధ పరిస్థితుల వల్ల కూడా చమురు కంపెనీలు అనేది కూడా తీవ్ర ఒత్తిడిలు ఎదుర్కొన్నాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రభావం నేరుగా ప్రజలపైన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత భారం భరించిందనేసి కూడా ఆయన తెలిపారు. అయితే దీంతో దాదాపు 12,000 కోట్ల మేర ఆర్థిక నష్టం ప్రభుత్వం పైన పడిందని కూడా వెల్లడించారు. అయితే ప్రజలు కూడా దీని అర్థం ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే సాధారణంగా మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ముడి చమురు ధర తగ్గింది అంటే పెట్రోల్ కూడా అదే రోజు తగ్గిపోతుందని అనుకోవడం అనేది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ప్రపంచ మార్కెట్లో మార్పులు, దేశీయ పన్నులకు సంబంధించి, అలాగే రూపాయి, డాలర్ మారకం విలువకు సంబంధించి, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవన్నీ కలిసి చివరికి మనం బంకుల్లో చెల్లించే ధరను కూడా నిర్ణయిస్తాయి. అందుకే కేంద్రం ప్రస్తుతం వెంటనే ధరలు తగ్గించడం సాధ్యం కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరి అమెరికా, ఇరాన్ ఒప్పందం కుదిరి భవిష్యత్తులో చమురు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గేటువంటి పరిస్థితి లేదని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఆయన మాటల ద్వారా. అయితే పరిస్థితులు అనుకూలిస్తే రాబోయే రోజుల్లో ధరల విషయంలో ఉపశమనం లభిస్తుంది అనేది కూడా 100% చాలామంది నిపుణులైతే భావిస్తున్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి? ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వెంటనే తగ్గాలా? లేక కేంద్రం చెబుతున్న కారణాలు సమంజసంగా అనిపిస్తున్నాయా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైనటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నమస్తే.